మాస్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ హెడ్‌తో ఉన్నాం. గ్లెన్ డిసిల్వా. సార్ నమస్తే. హౌ ఆర్ యూ డూయింగ్ టుడే? I'm doing great, Karthik. It's been wonderful actually seeing you. హ్మ్. అంటే ప్రొద్దున స్టార్ట్ అయింది షో దాని తర్వాత దినమంతా మీరెంత కష్టపడ్డారో మేము చూస్తున్నాం. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ వీఆర్ గోయింగ్ టు క్లోజ్ ఇట్ విత్ మాస్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. ఓకే. నిజంగా అంటే మా ఓన్ ఫీల్డ్ గాబట్టి మాకు చాలా క్వెషన్స్ ఉంటాయి. బట్ మేము షార్ట్ అండ్ క్రిస్ప్‌గానే అడుగుతాం. మీరు లాంగ్ అండ్ స్ట్రాంగ్‌గా చెప్తే మేము గూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఫైన్ అండి. అన్ని డిపార్ట్మెంట్ చూసాను. ఇదొక యూనిక్ డిపార్ట్మెంట్ లాగా మాకు అనిపించింది. మీ స్టూడియో గాని, మీ ఫెసిలిటీస్ గాని, ఈ ఎన్విరాన్మెంట్ గాని Hmm. ఎలా చూస్తారు? అండ్ బీయింగ్ ఎ హెడ్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్, హౌ డు యూ సీ దిస్? Actually, Look it's at such a privilege to Hmm. be the head of the Department of Mass Communication and Hmm. Journalism. ఎందుకంటే మాస్ కమ్యూనికేషన్ అనగానే అది సంథింగ్ డిఫరెంట్. Hmm. వీఆర్ ఆల్వేస్ యూనిక్ Hmm. ఫ్రమ్ ది రెగ్యులర్ బ్యాచ్ బీకామ్ బీఎస్సీ కాకుండా బిఏ మాస్ కమ్యూనికేషన్ అంటే వీఆర్ ఎ వెరీ యూనిక్ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్. బీయింగ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం ఇస్ వెరీ వెరీ యూనిక్. ఇట్స్ ఎ వెరీ ప్రివిలేజ్ దట్ ఐ థింక్. Hmm. Hmm. ఎందుకంటే ఈ మాస్ కమ్యూనికేషన్ ఇస్ ఆల్వేస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ వెన్ Hmm. కంపేర్ టు బీకామ్ కానివ్వండి, బీఎస్సీ కానివ్వండి, బిఏ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం అంటే ఇట్స్ గాట్ ఎ యూనిక్ పొజిషనింగ్. Hmm. ఈ డిపార్ట్మెంట్లో ఏంటంటే యాక్చువల్గా వి మేక్ ద స్టూడెంట్స్ ఇండస్ట్రీ రెడీ. Hmm. వాళ్ళకి కావాల్సిన హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తాము. అదేవిధంగా దే ఆల్సో ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు సెకండ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ బై ద సెకండ్ ఇయర్ ఇట్ సెల్ఫ్ దే మూవ్ ఇన్ టు జాబ్ రోల్స్. వాళ్ళ Hmm. ఇంటర్న్స్గా వాళ్ళకి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. Hmm. And by the third year, the happy thing is they always progress from interns to become a full-time employee. Hmm. So by the time they complete వాళ్ళు థర్డ్ ఇయర్ అయిపోయేటప్పటికి వాళ్ళు అక్కడ ఫుల్ టైమ్ ఆన్ రోల్స్లో ఉంటారు, Hmm. విచ్ ఐ థింక్ ఇస్ క్వైట్ అన్ అచీవ్మెంట్ ఫర్ ద డిపార్ట్మెంట్. అంటే మనం వాళ్ళని ఎంత గ్రూమ్ చేస్తామో, ఎంత మెంటర్ చేస్తామో, వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అండ్ స్కిల్స్ ఇవ్వడం వల్ల దే హ్యావ్ మూవ్డ్ అవే ఫ్రమ్ జస్ట్ బీయింగ్ a student, an intern, into a full-time employee of that organization. ఓకే. కానీ ఇంకొకటి సార్, అట్ ప్రెజెంట్ ఓల్డ్ అంటే ప్రీవియస్ ట్రెడిషనల్ జర్నలిస్టిక్ ఎథిక్స్ నుంచి అట్ ప్రెజెంట్ డిజిటల్ యుగానికి మారాం. హౌ డిడ్ యూ స్టాండర్డైజ్ యువర్ వాల్యూస్ అండ్ ఎథిక్స్? అపార్ట్ ఫ్రమ్ దాట్ మీ కరికులంని ఏ విధంగా స్టూడెంట్కి ఇన్కల్కేట్ చేయడం, లేకపోతే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళని అప్డేట్ చేయడం, అప్గ్రేడ్ చేయడం, ఏ విధంగా స్టెప్స్ తీసుకుంటారు? మీ అప్రోచ్ ఎలా ఉంటుంది? అప్రోచ్ ఇప్పుడు AI అనేది ఇట్ ఇస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్స్. వీ కెనాట్ డినై ది ప్రెజెన్స్ ఆఫ్ AI. మనం ప్రతి ఏరియాలో చూస్తే AI వచ్చేసింది. కాబట్టి మనం AI నుండి మనం పారిపోలేము. వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ద స్టూడెంట్స్ లెర్న్ హౌ టు యూస్ AI ప్రాపర్లీ, ఎథికలీ, విత్ వాల్యూస్. అయితే మా కోర్స్ కరికులంలో మేము ఏం చేసామంటే వీ హ్యావ్ బ్రాట్ ఇన్ సమ్ ఎలిమెంట్స్ ఎస్పెషలీ అబౌట్ ethics in AI, wherein we teach them that you have to be very responsible when you're using AI. Inkoti entante AI is part of every area, and media especially it is very ante it is impregnated antaru. Ante it is ఇప్పుడు మనం డీప్ ఫేక్స్ కానివ్వండి, లేకుంటే ఫేక్ న్యూస్ కానివ్వండి, ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ రెగ్యులర్ ఆడియన్స్ or a regular viewer to know what is truth and what is wrong. కాబట్టి మేము సిలబస్లోనే we make sure that ethics of AI, what are the challenges of AI, and we also have fact checking courses అన్నమాట. మా BA ప్రోగ్రామ్లో we also have fact checking, which is very important because students should know what is the truth and what is fake. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ కూడా దొరుకుతాయి. యాక్చువల్లీ ఫ్యాక్ట్ చెకింగ్ ఇస్ ఆల్సో ఆపర్చునిటీ విచ్ దే గెట్ ఇన్ ద ఇండస్ట్రీ. సో కరికులంని రోబస్ట్ చేయాలి, ఫుల్ ప్రూఫ్ చేయాలి. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ ఏమైతే మార్పులు వస్తున్నాయో దాన్ని ఇంక్లూడ్ చేయాలి. వీ హ్యావ్ టు ఇంక్లూడ్ AI ఇంటూ అవర్ సిలబస్, మేకింగ్ ష్యూర్ దట్ ద స్టూడెంట్ ఈస్ అవేర్ టు యూస్ ది టెక్నాలజీ ఇన్ ఎ రెస్పాన్సిబుల్ మేనర్. మీరు చెప్తున్నట్టుగా ఏఐని దృష్టిలో పెట్టుకుని కరికులంని లేకపోతే డిజైన్ చేయాలి, సేమ్ దాన్ని డిక్టేట్ చేయాలి, లేకపోతే చెప్పాలి, స్టూడెంట్కి అవగాహన కల్పించాలన్నా కూడా ఫస్ట్ మనకు వచ్చి ఉండాలి. వీ షుడ్ అప్డేట్ అనమాట. మీరు ఎలాంటి అప్డేట్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతారు? అండ్ అది మీ పిల్లలు కానీ మీ స్టూడెంట్స్ కానీ ఏ విధంగా వాళ్ళకి
మీరు అప్రోచ్ అయ్యి వాళ్ళకి టీచ్ చేస్తారు. అండ్ ఆన్ ఫీల్డ్ ఎక్స్‌పోజర్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్ గాని, అవి గాని, ఇవి గాని. ఇండస్ట్రియల్ ఎక్స్‌పోజర్ ఎలా ఉంటుంది? అండ్ ఆపర్చునిటీస్ గాని, ప్లేస్‌మెంట్స్ గాని వాటి గురించి కూడా చెప్పండి. చెప్పండి. యాహ్! వెరీ గుడ్ క్వెషన్. యాక్చువల్‌గా ఐ మీన్ హౌ అంటే పిల్లలకి చెప్పాలంటే ఫస్ట్ నాకే అవగాహన ఉండాలి. అవును. I should be well versed, I should be well informed, and I should be aware of what is happening in the society. హ్మ్. హ్మ్. And what are the challenges of AI గానివ్వండి, లేదంటే any other technology. హ్మ్. So, యాక్చువల్‌గా సెయింట్ జోసెఫ్స్‌లో ఎవ్రీ ఫ్యాకల్టీ we are given FDP programs అంటారు. Faculty Development Programs, హ్మ్. which are 5-day programs which are organized by the college. So, in different areas, అది రీసెర్చ్ గానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గానివ్వండి, what are the new education pedagogies, what are the new methods of teaching and training students. హ్మ్. సో ఇలాంటి 5-day FDP ప్రోగ్రామ్స్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే we faculty get sensitized to this and we are also empowered. హ్మ్. ఈ ఎంపవర్డ్ అవడం వల్ల we are well informed, we know what is it that we need to teach our students. హ్మ్. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ FDP ప్రోగ్రామ్స్ వల్ల అదేవిధంగా దే ఆల్సో సెండ్ us ఫర్ ట్రైనింగ్స్. హ్మ్. ఇప్పుడు డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వేర్ దే హ్యావ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ద కాలేజ్ డెఫినెట్లీ డస్ ఎంకరేజ్ us to go to attend these programs, these conferences, these seminars, by which we ourselves become aware. So that will help us when we meet our students in the classroom. What are the recent trends that are happening in digital media? What are the trends that are happening, say, in television or podcasting? So, ilanti latest trends maaku telvadam valla we, as a teacher, the greatest joy is when we share our knowledge to the students. So, St. Joseph's gives us that opportunity. We go out, we learn, and then we share it with our own students. ఇంకోటి మీరు అడిగారు ఫీల్డ్ ట్రిప్స్ అని అడిగారు కదా. యాక్చువల్లీ మీరు మాస్ కమ్యూనికేషన్ తీసుకుంటే వీ డూ హ్యావ్ కోర్సెస్ విచ్ టేక్ కేర్ ఆఫ్ డిజిటల్ మీడియా, అదేవిధంగా ప్రింట్, టెలివిజన్, ఫిల్మ్, అడ్వర్టైజింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్స్, ఈ అన్ని ఏరియాస్ కవర్ చేస్తాం. సో యాజ్ యు నో ఆల్ దీస్ ఏరియాస్ ఆర్ స్కిల్ బేస్డ్. స్టూడెంట్స్కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కావాలి. వాడు ఫిల్మ్ మేకర్ కానివ్వండి, లేదంటే కాంటెంట్ రైటర్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇస్ స్కిల్ బేస్డ్. సో వీ డూ కండక్ట్ ఫీల్డ్ ట్రిప్స్. వాళ్ళు ఒక ఫిల్మ్ షూటింగ్ వెళ్ళినారు, ద అదర్ డే దే వెంట్ ఫర్ షూటింగ్. అంటే షూటింగ్ ఎలా జరుగుతుంది, డైరెక్టర్ ఎలా చేస్తారు అనేది యునో దే పార్ట్ ఆఫ్ ఇట్. లేదంటే దే ఆల్సో గోన్ టు రేడియో స్టేషన్స్, అంటే ఒక రేడియో ప్రోగ్రామ్ ఎలా చేస్తారు, అంటే ఒక రేడియో ఆర్జీ అనేది ఎలా చేస్తాడు, అండ్ వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉంటుంది, హౌ డస్ హీ ఎంగేజ్ ది ఆడియన్స్. అదేవిధంగా వీ ఆల్సో గో టు ద ప్రింటింగ్ ప్రెస్, అంటే న్యూస్ పేపర్ ఎలా ప్రింట్ అవుతుంది. సో దీస్ ఎక్స్పోజర్స్ అంటే ఫీల్డ్ ట్రిప్స్ హ్యాండ్స్ ఆన్ వాళ్ళు చూసినప్పుడు ఒకటి ఇట్ మోటివేట్స్ దెమ్, అరే ఆయన అయినప్పుడు వాళ్ళైనప్పుడు నేను కూడా అవ్వచ్చు కదా. ఒకటి ఏంటంటే దట్ ఈస్ వన్. ఇంకోటి ఏంటంటే దే ఆల్సో గెట్, అదేంటే ఒక థియరీలో చదవడం వేరు, ప్రాక్టికల్స్గా చదవడం వేరు. Of course, as the program, we do have a practical component చాలా స్ట్రాంగ్ ఉంటుంది. బట్ హౌవర్ వీళ్ళు ఇండస్ట్రీలో చూసినప్పుడు అది మన భాషలో చెప్పుకోవాలంటే ఒక కిక్ వస్తుంది. ఆ కిక్ వచ్చినప్పుడు వాళ్ళకి దే విల్ ఫీల్ ఎంకరేజ్. ఓకే, రేపు నేను ఇది ఇది అవ్వాలి, ఒక యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఒక డైరెక్టర్, లేదంటే సినిమాటోగ్రఫర్ అవ్వాలనుకున్నాను, లేదంటే ఆర్జే అవ్వాలనుకున్నాను, లేదా కాంటెంట్ రైటర్. సో ద పాసిబిలిటీస్ ఆర్ మచ్. సో ఈ ఫీల్డ్ ట్రిప్స్ ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. అండ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా సార్ integrated into the program, we also have internships. In fact, నేను చెప్పాలి ఏమనుకున్నా అంటే ఇక్కడ we are entering into an MOU. మీరు వింటూనే ఉంటారు ఈ పార్టీ వరకు MOUs అని. So we are entering into an MOU with cinema, which is like the LinkedIn of మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆ LinkedIn లో they have different editors, artists, వాళ్ళ అడ్రసెస్, వాళ్ళ ప్రొఫైల్స్, అదేవిధంగా యాక్టర్స్ కానివ్వండి, యాక్టర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ సినిమా ద్వారా దే ఆర్ యాక్చువల్లీ స్పాన్సరింగ్ ఆర్ స్టూడెంట్స్. We are entering into an MOU with them and they will sponsor the students to make films. And they're also going to train the students in theater, in cinematography, in editing. And St. Joseph's is the first college to get into a collaboration with cinema. అండ్ మొత్తం షెడ్యూల్ అయిపోయింది. ఈ ఏప్రిల్ నెల నుండి దే విల్ బి టేకింగ్ స్టోరీ సెషన్స్, స్టోరీస్
దే విల్ బి పిచ్ చేస్తూ ఉంటారు, పిల్లలు పిచ్ Mm, mm, చేస్తారనమాట, mm, ఇది మా స్టోరీ అని చెప్పేసి. mm. అండ్ సినిమాస్ కమ్ ఫార్వర్డ్ టు టు ఏమంటారు, కంప్లీట్ బడ్జెట్ వాళ్ళే ఇస్తున్నారు. Mm. పిల్లలు దే జస్ట్ నీడ్ టు డూ స్క్రిప్ట్ చేయాలి, షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి, వాళ్ళకి ఇవ్వాలి అంతే. Like a short film or short షార్ట్ stories like అలా. ఎస్ ఎస్ ఓకే, నిజంగా సూపర్ ఇనిషియేటివ్ అది. అవునండి. అంతేకాకుండా లాస్ట్ గా మనం ముగించే ముందు Sir. సక్సెస్ అల్టిమేట్ గా ఎవరు ఏది చేసినా సక్సెస్ అండ్ రిజల్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. అలాంటి సక్సెస్ స్టోరీస్ కానీ లేకపోతే కేస్ స్టడీస్ కానీ మీవేమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఒకసారి మాకు. ఓ ష్యూర్, ఇట్స్ సచ్ ప్రివిలేజ్ యాక్చువల్గా నేను ఇక్కడ ఉండి మా పిల్లల గురించి చెప్పుకోవడం అనేది. Mm, ఎందుకంటే మేము 3 years అండర్ గ్రాడ్యుయేట్ కానివ్వండి, 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్తోని వాళ్ళ జీవితాల్లో వి బికమ్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. mm, సో వాళ్ళు డిఫరెంట్ ఏరియాస్లో, సార్ నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను, అక్కడ జాబ్ చేస్తున్నాను అంటే ఇట్స్ ఎ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ అస్. mm. ఇక్కడ నుండి మీరు తెలిసే ఉంటుంది, మన శివాని నాగారం ఇంతకుముందు లిటిల్ హార్ట్స్ లో వచ్చింది కదా, షీ ఈస్ ఆర్ట్ స్టూడెంట్. Oh, nice. తను ఎంఏ ఇక్కడే చేసింది. Mm, సో షీ వాస్ వెరీ టాలెంటెడ్ అప్పుడే. mm, ఆ టైంలోనే షీ యూస్ టు డూ యాంకరింగ్ చేసేది. mm. సో నౌ షీస్ బికమ్ అన్ యాక్ట్రెస్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ హర్. శివాని నాగారం ఇస్ దేర్. అండ్ దెన్ రాహుల్ ఇస్ అ ఫోటోగ్రఫర్. ఈస్ ఫుల్ టైమ్ ఫోటోగ్రఫర్. తను బాహుబలిలో చేశాడు. Mm, ఈస్ డన్ ద పబ్లిసిటీ స్టిల్స్ ఫర్ బాహుబలి, సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ దాట్. mm. మా దగ్గర చేసిన ఇంకో రేడియో జాకీ ఆశిష్, ఈస్ విత్ ఫీవర్ ఎఫ్ఎం, ఈస్ అ ఫుల్ టైమ్ రేడియో జాకీ ఓవర్ దేర్. అదే విధంగా అద్వైత్ అని ఇంకొక అమ్మాయి ఉంది, షీఈస్ ఆల్సో విత్ ఐ థింక్ షీఈస్ విత్ జీ. Mm, మా పిల్లలు వచ్చేసి దే ఆర్ విత్ తమాడా మీడియా, mm, దే ఆర్ విత్ జెమినీతో ఉన్నారు. mm. అండ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద నేమ్స్ ఐ కెన్ క్విక్లీ థింక్ అబౌట్. శివాని అని ఒక అమ్మాయి ఉంది, షీ వాజ్ అన్ యాంకర్ పర్సన్ విత్ TV5, TV9. Mm, Presently she is also teaching now. mm, That's very good. I mean very happy for her. mm. సో అలాంటి అంటే డైవర్స్ ఫీల్డ్స్లో వెళ్ళారు. కొందరు పిల్లలు ఇప్పుడు వచ్చేసి సియాసత్ ప్రింట్లు ఉన్నారు. Mm, అండ్ దే ఆల్సో మేడ్ ట్రాన్సిషన్. mm. యాక్చువల్గా వాళ్ళు ప్రింట్ కాకుండా దే కమ్ ఇన్ టు వెబ్ కాంటెంట్. నౌ దే బేసిక్లీ ఆన్ వెబ్ కాంటెంట్. Okay. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. ఒక మాట ఏం చెప్పాలంటే, యాక్చువల్గా మేము ఏం గమనించామంటే ఒక 3 years బ్యాక్ Mm, మాకు ఫీడ్బ్యాక్ మీరు వినే ఉంటారు, అంటే ఇండస్ట్రీ అకాడమీ మీట్స్ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి మాతో ఏం చెప్పారంటే, సార్ ద వరల్డ్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ డిజిటల్. mm, అదేవిధంగా మా స్టేక్ హోల్డర్స్ కూడా, మా ఆల్మనై, తర్వాత మా పిల్లలు ఎవరైతే ఇంటర్న్షిప్కి వెళ్ళారో దే టు సెడ్, సార్ మనం డిజిటల్కి మూవ్ కావాలి. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని వీ స్టార్టెడ్ న్యూ ప్రోగ్రామ్ mm. దట్ వాస్ BA డిజిటల్ మీడియా అండ్ మాస్ కమ్యూనికేషన్ ఇన్ 2023. Okay. సో ఈ సంవత్సరం ఇస్ ద ఫైనల్ బ్యాచ్, దే విల్ బి పాసింగ్ అవుట్ అనమాట. సో వీ హ్యావ్ మేడ్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ కన్వెన్షనల్ మీడియా, దట్ ఇస్ ప్రింట్, టెలివిజన్ ఫిల్మ్స్. We also made the transition to digital media, Okay. digital journalism, data journalism, web content writing, అది కూడా చేసాం. Mm, సో ద జర్నీ హ్యాస్ బీన్ గ్రేట్ అండ్ వీఆర్ ప్రిటీ డైవర్స్. mm, సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఆపర్చునిటీస్, దే షుడ్ గెట్ ఎంప్లాయిడ్. mm. దట్ ఈస్ ఇంపార్టెంట్ Ultimate goal. అల్టిమేట్గా. Right. Thank you so much, sir. Glenn sir. Huh. Thank you so much for your time. ఆఖరిగా ఏమైనా యాడ్ చేద్దాం ఎస్, ఆఖరిగా ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే, సపోజ్ మీరు మాస్కామ్ సెయింట్ జోసెఫ్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో మాస్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇంత యూనిక్ ఉంది? Number one is mass communication department gives you the freedom, the creativity, and the opportunity. We have a well-equipped studio, as you're seeing. We have equipment that is recording broadcast quality, and we also record on 4K cameras. మనకు స్విచర్స్ ఉన్నాయి, తర్వాత ఏమంటారు, ఎవ్రీ ఎక్విప్మెంట్ ఇస్ బ్రాడ్కాస్ట్ క్వాలిటీ. Mm. సో మీరు ఇక్కడికి వస్తే ఏమవుతుందంటే యూ గెట్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్. ఇక్కడే మీరు చదువుతున్నప్పుడే, ఇన్ఫ్యాక్ట్ మన పిల్లలు, మాస్కామ్ పిల్లలు, దే కవర్ ది ఈవెంట్స్. వీడియోగ్రఫీ ఇస్ డన్ బై మాస్కామ్ స్టూడెంట్స్, Mm, photography is done by masscom students, report writing is done by masscom students. వాళ్ళకి రేడియో ప్రోగ్రామ్స్ కూడా mm, మాస్కామ్ స్టూడెంట్సే చేస్తారు. కాబట్టి వాళ్ళ రెగ్యులర్ లైఫ్లోనే mm, దే ఆర్ గెటింగ్ ఇండస్ట్రీ రెడీ. వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి వాళ్ళకి తెలియదు, mm, mm. బట్ వీ నో దట్ దే ఆర్ గోయింగ్ టు బీ, దే ఆల్రెడీ సెట్ ఎ బెంచ్ మార్క్. Okay. బయటకు వెళ్ళగానే దే ఆర్ ఇండస్ట్రీ రెడీ అనమాట. Mm. సో దీస్ ఆర్ ది ఆపర్చునిటీస్ దట్ ఆర్ దేర్ ఇన్ ద మాస్కామ్ డిపార్ట్మెంట్, బోత్ BA MCJ ప్రోగ్రామ్, అదేవిధంగా BA డిజిటల్ మీడియా ప్లస్ MA ప్రోగ్రామ్ కూడా. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ యూ విల్ బి ఎంప్లాయిడ్ అండ్ ఇట్ ఈస్ ఏమంటారు క్రియేటివ్ ఫీల్డ్.
ఇంతకుముందు అన్నట్టుగా కిక్ ఉండాలి. కుక్ యా. ఆ కిక్ ఉంటే మనం ఎక్కడికైనా అండ్ యూ విల్ ఎంజాయ్ వాట్ యూర్ డూయింగ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, sir, for the time. థ్యాంక్ యూ. All the best wishes.